క్యూర్ పరిధిలో మొత్తం 52 ఫేక్ ఫైర్ ఎన్ఓసీలను గుర్తించింది హైడ్రా. క్యూర్ పరిధిలో 142 జూనియర్ కాలేజీల ఎన్ఓసీలను పరిశీలించగా 90 ఎన్ఓసీలు అసలైనవిగా నిర్ధారించింది. మిగిలిన 52 ఫైర్ ఎన్ఓసీలు నకిలీవని హైడ్రా గుర్తించింది. వీటిపై వివరాలు ఇవ్వాలని ఇంటర్ బోర్డుకు హైడ్రా లేఖ రాసింది. ఫేక్ ఫైర్ ఎన్ఓసీ సమర్పించిన 8 జూనియర్ కాలేజీలపై జూలై 4న లేక్ పోలీస్ స్టేషన్లో హైడ్రా ఫిర్యాదు చేసింది. నకిలీ పత్రాలు సమర్పించిన వారిపై కేసు నమోదు చేశారు పోలీసులు. ఆ తర్వాత మిగతా కాలేజీల ఎన్ఓసీలను హైడ్రా పరిశీలించింది. విద్యా సంస్థల నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని హైడ్రా హెచ్చరించింది. రెండు 2025-26 విద్యా సంవత్సరాలకు సంబంధించి జూనియర్ కాలేజీల యాజమాన్యాలు సమర్పించిన ఫైర్ ఎన్ఓసీలను హైడ్రా పరిశీలిస్తోంది. తొలి దశలో హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజ్గిరి, సంగారెడ్డి జిల్లాల ఇంటర్మీడియట్ విద్యాధికారులు 76 ఫైర్ ఎన్ఓసీలను నిర్ధారణ కోసం హైడ్రాకు పంపారు. హైడ్రా రికార్డులతో వాటిని పరిశీలించిన తర్వాత కొన్ని ఎన్ఓసీలపై అనుమానాలు వ్యక్తమయ్యాయి. 8 కాలేజీలు హైడ్రా నుంచి ఎన్ఓసీ పొందకపోయినా హైడ్రా పేరుతో నకిలీ ఫోర్జరీ ఎన్ఓసీలను సృష్టించి ఇంటర్మీడియట్ బోర్డుకు సమర్పించినట్టు గుర్తించారు. ఈ కేసులో మరో కీలక అంశం వెలుగులోకి వచ్చింది. ఫైర్ డిపార్ట్మెంట్ మాజీ డీజీ నాగిరెడ్డి సంతకాలను ఫోర్జరీ చేసినట్లు ఆరోపణలున్నాయి. కొత్త ఫైర్ డీజీ బాధ్యతలు చేపట్టిన తర్వాత కూడా నాగిరెడ్డి పేరుతో సంతకాలు, పత్రాలు కొనసాగినట్టు గుర్తించారు. కొన్ని పత్రాల్లో హైడ్రా అధికారుల పేర్లు, సంతకాలు, రెఫరెన్స్ నంబర్లు ఉపయోగించి ఎన్ఓసీలు రూపొందించినట్లు కూడా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అసలు ఈ పత్రాలు ఎక్కడ తయారయ్యాయి? వాటిపై ఉన్న సంతకాలు, ముద్రలు నిజమైనవేనా? ఎవరు తయారు చేశారు? కాలేజ్ యాజమాన్యాల పాత్ర ఎంతవరకు ఉంది అనే కోణాల్లో దర్యాప్తు జరుగుతోంది. ఇదే సమయంలో తెలంగాణ కోర్ అర్బన్ రీజియన్ పరిధిలో మొత్తం 142 జూనియర్ కాలేజీలు ఫైర్ ఎన్ఓసీలు సమర్పించినట్లు హైడ్రా పరిశీలనలో వెల్లడైంది. వీటిలో సుమారు 90 ఎన్ఓసీలు అసలైనవిగా, 52 నకిలీ ఫోర్జరీ పత్రాలుగా గుర్తించినట్టు సమాచారం. మొదటి, రెండో దశల్లో ఇంటర్మీడియట్ అధికారులు పంపిన పత్రాల పరిశీలనలోనే భారీగా నకిలీ పత్రాలు బయటపడడంతో మిగిలిన ఎన్ఓసీలపైన హైడ్రా దృష్టి సారించింది. బర్కత్పురాలోని హైందవి జూనియర్ కాలేజ్, ఎస్ఆర్ నగర్లోని రెసిడెన్స్ జూనియర్ కాలేజ్, మెహదీపట్నంలోని ప్రియాంక జూనియర్ కాలేజ్ ఫర్ గర్ల్స్, విద్యానగర్లోని మదర్స్ గర్ల్స్ జూనియర్ కాలేజ్, చాంద్రాయణగుట్టలోని శ్రీ చంద్ర జూనియర్ కాలేజ్, చిక్కడపల్లిలోని న్యూ ఎరా జూనియర్ కాలేజ్, శివరాంపల్లిలోని షాహీన్ జూనియర్ కాలేజ్, తెల్లాపూర్లోని వశిష్ఠ జూనియర్ కాలేజీల యాజమాన్యాలు ఫేక్ ఎన్ఓసీలు సమర్పించినట్టు తెలుస్తోంది. మరో 8 కాలేజీలకు సంబంధించిన పత్రాలపై కూడా అభ్యంతరాలు వ్యక్తమైనట్టు సమాచారం. వాటిలో ఓల్డ్ బోయినపల్లిలోని కైట్స్ జూనియర్ కాలేజ్, ఆప్రాల్లోని విజ్ఞాన్ భారతి జూనియర్ కాలేజ్, ఆల్వాల్లోని శ్రీ అభ్యాస్ జూనియర్ కాలేజ్, ఈసీఐఎల్లోని సిఎంఎస్ కామర్స్ జూనియర్ కాలేజ్, పేట్ బషీర్బాద్లోని ఎక్సలెన్సియా జూనియర్ కాలేజ్, ఉప్పల్లోని శ్రీ నారాయణ కాలేజ్ ఆఫ్ కామర్స్, దమ్మాయిగూడలోని ఎక్సలెన్సియా జూనియర్ కాలేజ్, పేట్ బషీరాబాద్లోని కెరీర్ పాయింట్ జూనియర్ కాలేజ్ ఉన్నాయి. వీటిలో కెరీర్ పాయింట్ జూనియర్ కాలేజ్ సమర్పించిన ఫైర్ ఎన్ఓసీ కూకట్పల్లి బ్రాంచ్కు చెందిందిగా తెలుస్తోంది. దాంతో పేట్ బషీరాబాద్ బ్రాంచ్కు సంబంధం లేదని గుర్తించినట్టు సమాచారం. గత విద్యా సంవత్సరం, ప్రస్తుత విద్యా సంవత్సరానికి సంబంధించిన ఎన్ఓసీలను కలిపి పరిశీలిస్తే మొత్తం 178 జూనియర్ కాలేజీలకు సంబంధించిన ఫైర్ ఎన్ఓసీలపై అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఇప్పటికే కొన్ని పత్రాలపై ఫోర్జరీ అనుమానాలు బలపడడంతో ఇంటర్మీడియట్ బోర్డుకు వివరాలు అందజేసిన హైడ్రా నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోవాలని సూచించినట్టు తెలుస్తోంది. ఈ వ్యవహారంలో మరో ప్రశ్న అధికారులను వేధిస్తోంది. 2024లోనే జీహెచ్ఎంసీ ఫైర్ ఎన్ఓసీలు ఇవ్వడం నిలిపివేసినట్లు సమాచారం ఉన్నప్పటికీ ఆ తర్వాతి కాలంలో కొన్ని కాలేజీలు ఫైర్ ఎన్ఓసీ పత్రాలను సమర్పించడం ఎలా సాధ్యమైందనేది తేలాల్సింది. నకిలీ పత్రాల వెనుక ఎవరున్నారు? కాలేజ్ యాజమాన్యాలకు ఈ పత్రాలు ఎవరు అందించారు? హైడ్రా లేదా ఫైర్ విభాగం పేర్లు, అధికారుల సంతకాలు, రెఫరెన్స్ నంబర్లను ఉపయోగించి పత్రాలు ఎలా తయారయ్యాయనే అంశాలపై పోలీసుల దర్యాప్తులో స్పష్టత వచ్చే అవకాశం ఉంది. హైదరాబాద్లో బయటపడుతున్న ప్రైవేట్ కాలేజీల బాగోతాలు. ఫైర్ మాజీ డీజీ సంతకాన్ని ఫోర్జరీ చేశాయి పలు ప్రైవేట్ కాలేజీలు. ఫైర్ మాజీ డీజీ నాగిరెడ్డి సంతకాన్ని ఫోర్జరీ చేసి ఫేక్ ఎన్ఓసీ పత్రాలు సృష్టించాయి యాజమాన్యాలు.
నాగిరెడ్డి స్థానంలో కొత్త ఫైర్ డీజీ రావడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. ఫోర్జరీ సంతకాలు, పాత ఎన్ఓసీల వినియోగంపై విచారణ చేపట్టామన్నారు ఇంటర్ బోర్డు సెక్రటరీ అభిలాష అభినవ్. తప్పు చేసిన మేనేజ్మెంట్లపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. అధికారుల కుమ్మక్కై ఉంటే వారిపైన చర్యలు తీసుకుంటామన్నారు. పూర్తి నివేదిక వచ్చిన తర్వాత డిపార్ట్మెంటల్ విజిలెన్స్ విచారణకు ఆదేశిస్తామని తెలిపారు. ఫేక్ ఎన్ఓసీలతో అఫిషియేషన్ పొందడానికి యత్నించిన కాలేజీలపై క్రిమినల్ కేసుల నమోదుకు సిఫార్సు చేశామని వివరించారు. ఇప్పటివరకు 8 నుంచి 9 కాలేజీల ఫేక్ ఎన్ఓసీలు గుర్తించామని, ఇప్పటికే హైడ్రా క్రిమినల్ కేసులు నమోదు చేసిందన్నారు అభిలాష అభినవ్. 3,300కు పైగా కాలేజీలకు అఫిలియేషన్లు ఇచ్చామని, 150 కాలేజీల అఫిలియేషన్లు మాత్రమే విత్ హోల్డ్లో ఉన్నాయని క్లారిటీ ఇచ్చారు. ఆల్మోస్ట్ క్లోజర్లో ఉంది ఇప్పుడు ప్రస్తుతానికి. అంటే ఈ రోజు వరకు బోర్డ్ వీ హ్యావ్ గివెన్ అఫిలియేషన్స్ టు మోర్ దెన్ 3,300 కాలేజెస్. ఆ కాలేజెస్ లిస్ట్ అండ్ సర్టిఫికేట్స్ వీఆర్ ఫార్వర్డింగ్ టు హైడ్రా ఆన్ అ రియల్ టైమ్ బేసిస్. అక్కడ నుంచి వాళ్ళు అన్ని క్రాస్ చెక్ చేసి మాకు ఎన్ని ఫేక్ ఉన్నాయి, ఎన్ని వాళ్ళు నిజంగా ఇచ్చారు, ఎంతమంది కొత్తగా అప్లై చేశారు, మాకు రియల్ టైం డేటా వస్తుంది. సో ఆ నంబర్స్ ఎంత ఉన్నాయి ఇప్పుడు వీఆర్ జస్ట్ ఆన్ దట్ కొరెస్పాండెన్స్ ప్రాసెస్ రైట్.